ఏందా పని ఏందా పని రా లోపలికి రా అక్కడి నుంచి రమ్మని కేకేస్తే వచ్చి ఇక్కడ తడుస్తున్నాడు చూడండి. అంతే పిల్లలు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. ఉదయాన్నే వీడియో అండి ఈరోజు. అనుకోకుండా తీశాను నేను. పొద్దున్నే ఎంత చల్లగా మంచు కురుస్తూ ఎంత బాగుందో. తోటలోకి వెళ్దాం అలా అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. అపరాజిత లేదా శంకుపుష్ప ఎన్ని మొక్కలు వేశానో నాకు ఎందుకో చాలా ఇష్టం. ఇవి చిన్నప్పుడైతే శివుడు కన్ను పూలు అనేవాళ్ళం. ఎంతమంది అనేవాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే శివుడు మూడో కన్ను అని అనుకొని అలా పిలిచేవాళ్ళం అనమాట. చాలా పెద్ద అయిన తర్వాత కానీ వాటి పేరు నాకు తెలియలేదు. పిల్లి చూసారా ఎంత చక్కగా తిరుగుతుందో. ఇంకోటి వచ్చింది. నేనైతే ప్రీవియస్గా పిల్లిని వదిలిపెట్టిన షార్ట్లో నాకైతే కొన్ని కామెంట్స్ వచ్చాయండి. ఏంటంటే మీరు అంతా జీవరాశిని బాగా చూస్తారు అది ఇది అంటారు, పిల్లిని పెంచుకోవచ్చు కదా ఎందుకు వదిలిపెట్టారు అని అడిగారు. పిల్లిని పెంచుకోవచ్చు కానివ్వండి, ఇప్పుడు ఈ పిల్లి తిరుగుతుంది, కోడి పిల్లల్ని తింటుంది. ఇప్పుడు ఒక దానివల్ల నాకు నష్టం జరుగుతుంది అంటే దాన్ని నేను చంపకుండా తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తాను. అంతేగాని దాన్ని అయితే నేను ఇంట్లో పెట్టుకోలేను. అది కోళ్ళను తింటుంది. ఆ పిల్లి అయితే పెద్ద కోళ్ళను కూడా తింటుంది అనమాట. ఇంతకుముందు వదిలేసిన పిల్లి. పొద్దున్నే పక్షుల కిలకిలా రావాలు. పొద్దున్నే తోటలోకి రావడానికి గల కారణం ఏంటంటే నేను ఇక్కడ చాలా పక్షులు తిరుగుతున్నాయండి. ఎందుకంటే మనమంతా ఈ మాన్యూర్తోనే లైక్ ఆవు పేడ, ఆవు మూత్రము, అలాగే మన దగ్గర ఉంటున్న చెక్క, వీటితోనే మన తోటంతా ఎక్కువ వేస్తున్నాము కదా. అలా వేసేటప్పటికే మన దగ్గర ఏం జరుగుతుందంటే వానపాములు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అందుకని పక్షులు చాలా బాగా తిరుగుతున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా వస్తున్నాయండి. గోరువంకలు అయితే ఒక 50 దాకా వస్తున్నాయి. ఇప్పుడు మనం వచ్చామని సౌండ్కి వెళ్ళిపోయినాయి అనమాట. అసలు ఈ పక్షి చూసారా ఎంత వింతగా ఉందో. నేనైతే ఎప్పుడూ చూడలేదు ఈ పక్షిని. చాలా బాగుంది. పైన పింఛంలాగా అలా వచ్చి, కాబట్టి వాటికి గూళ్ళులాగా పెడదామనిపించింది నాకు. ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశాను. పెద్ద కాస్ట్ ఏం పడలేదండి. ఒక 10 వచ్చి 500 అలా పడ్డాయి. అంటే ఒక్కొక్కటి 50 రూపాయల దాకా పడింది. చాలా నచ్చాయి నాకు. చిన్న చిన్న బర్డ్స్, హనీ బర్డ్స్ అవన్నీ తిరుగుతున్నాయి అన్నమాట. ఇంకా అందుకని ఇవి తెప్పించాను. ఇంతకుముందు అమెజాన్లో చూశాను కానీ అప్పుడు కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు మీషోలో చూస్తే తక్కువ అనిపించింది అనమాట. అందుకని తెప్పించాను. కొంచెం పెద్ద బర్డ్స్ కూడా ఉండేలాగా. చూద్దాం. ఇది ఒక ప్రయోగం మాత్రమే. అంటే వస్తాయో ఉంటాయా అని నాకు తెలీదు. మనం పెట్టిన వాటితోటి అవి రావాలని మాత్రమే పెడుతున్నాను. మెయిన్ అయితే కారణం అవి సేఫ్టీగా ఉండాలి వచ్చి అని ఇలా తగిలిస్తున్నాను అనమాట. ఎప్పటికన్నా ఏదో ఒకటి వచ్చి చూసుకొని పెడితే. నేను పెద్దవాళ్ళని అడిగాను అలా పెడతాయా అంటే పెడతాయమ్మా, ఒకటి పెట్టుకున్న గూట్లో ఇంకోటి కూడా పెడతా ఉంటాయి అని అన్నారు. అలా మాకు చుట్టింటి కయ్యారం ఉంది, చుట్టూ రౌండ్గా, దానికి తగిలిచ్చేసాను అనమాట. చూడటానికైతే ఎంత బాగున్నాయో. నిజంగా వచ్చి చాలా పక్షులు పిల్లలు పెట్టేసి కిచకిచ్ కిచకిచ్ అంట మన తోటలోనే తింటా చక్కగా అన్ని కాయలు అలాగే పురుగులు అన్నీ తింటా పెరిగితే ఎంత బాగుంటుందో కదా. నాకైతే అలా చాలా ఇష్టం.
ఇది చక్కెరకేళి గెల ఇంకా పండలేదు. ఇంకా సరే వచ్చాను కదా అందుకని చెప్పేసి కొన్ని కూరగాయలు కనిపించినాయి అన్నమాట. ఇంకా అవి కోసుకొని వెళ్ళాలి అని మా పెద్దోడితోటి ఇక బాస్కెట్ కూడా తెప్పించుకున్నాను. ఇవి దూలగొండండి. నాకైతే నిజంగా పేరైతే తెలీదు. మన సబ్స్క్రైబర్స్ మన చూసేవాళ్ళు ఛానల్లో చెప్తేనే తర్వాత సెర్చ్ చేశాను అవునా కాదా అని. అవునట. కానీ ఇప్పుడు ఇవి తోటలు కూడా వేస్తున్నారంటండి. ఆ విత్తనాల్లో చాలా ప్రోటీన్ పర్సంటేజ్ ఉంటుందట. ఇంటికి దూరంగానే పెట్టాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, విత్తనాలు ఒలిచి టొమాటో వేసి కూర వండితే ఎంత బాగుందోనండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి నూరి వేసి విత్తనాలు కొంచెం ముందు ఉడకనిచ్చి టొమాటో వేసేసి వేసిన ఎంత టేస్టీగా ఉందో. ఇవేమో స్టార్ బెండ, కుడి చేతిలోవి దోలుగొండి. చిక్కుడు జాతికి చెందినయే కానీ ఆ తీగ వచ్చేసి చాలా జిల వస్తుంది. అది నా చేతికి తగిలినా కూడా ఆ రోజు అంతా జిలగానే ఉందన్నమాట, మళ్ళీ స్నానం చేసిన దాకా. ఇంకా మా పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది దీని దగ్గరికి ఇట్లా వస్తే జిల వస్తుంది, జాగ్రత్తగా కోసుకోవాలి అని. అండ్ నా ఉద్దేశం ఏంటంటే పిల్లలకి కష్టం తెలియకుండా పెంచడం కంటే కూడా ప్రమాదం వస్తే ఎలా జాగ్రత్త పడాలో చెప్పడం మంచిదని. ఇది నా అభిప్రాయం మాత్రమే. నేను నా వీడియోస్ త్రూ ఒకటి చెప్పాలనుకున్నానండి. ఏంటంటే నా వీడియోస్ని చూసి మీరు ఇది ఇలా చెయ్యండి అని నేను ఎప్పుడూ చెప్పను. మీ ఎంటర్టైన్మెంట్ కోసమే చూడండి నచ్చితే. అంతేగాని నేను చేసేది చూసి మీరు చేయాలని నేను చెప్పను. నేను ఏది చేస్తున్నానో పిచ్చి పనో హెచ్చి పనో అది మీతో నేను పంచుకుంటున్నాను అంతే. అంతేగాని నేనేదో మీ అందరికీ మార్గదర్శకంగా ఉండాలని కాదు. నాకేంటంటే వీడియోగ్రఫీ అంటే ఇష్టం, ఎడిటింగ్ అది ఇంతకుముందు కూడా చెప్పాను. కాకపోతే దానివల్ల కొంత యూస్ కూడా ఉంది కాబట్టి కంటిన్యూ చేసుకుంటున్నాను. వీడియోస్ ఉన్నా లేకపోయినా ఇది నా లైఫ్ స్టైల్ అనమాట. చాలా ఇప్పుడు కంటే నెక్స్ట్ టైం చాలా కాయలు వచ్చినాయండి. మా పిల్లలకి తెలియలేదనుకోండి, ముందు ముందప్పుడు వాళ్ళ పిల్లలకి ఒకవేళ ఇలాంటివి చూపించి ఎలా చెప్తారు చెప్పండి, ఇది ఒక కాయ అని. అప్పుడు పెద్దయినాక అమ్మ చెప్పింది దీని పేరు దూలగొండి అని, వెల్వెట్ బీన్స్ ఇంగ్లీష్లో. విజిల్ వస్తాయట, జాగ్రత్తగా ఉండాలి అని. ఫ్యూచర్లో అవసరమైతే వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకుంటారు కదా. ఇదనే కాదండి, ఏదైనా ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇది అన్ని పిల్లలకి ఏంటంటే చూపిస్తాను. కాకపోతే పిల్లల్ని ఎక్కువ వీడియోస్లో ఇన్వాల్వ్ చేయను. వాళ్ళు వీడియోస్ ఉన్నాయి, వీడియోస్లో మనం ఉండాలి అని మెంటల్గా కనిపించేలాగా వాళ్ళకైతే లేదు. ఇప్పటికీ నేను దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది ఛానల్ పెట్టి. వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడనివ్వను అనమాట వీడియోస్ది. ఏదైనా న్యాచురల్గా వాళ్ళు చేస్తుంటే తీసి చూపిస్తాను కానీ మనం వీడియోస్ తీయాలి, మనం వీడియోస్ తీస్తున్నాము, వీడియోకి ఇలా ఉండాలి అని కూడా నేను పెద్దగా పెట్టను. ఎక్కువ శాతం అవాయిడ్ చేయడానికే చూస్తాను పిల్లల్ని వీడియోస్లో. చిన్నోడు చేసే చేష్టలు అప్పుడప్పుడు కొంచెం చిన్నోడు ముద్దుగా ఉండి షేర్ చేసుకుంటాను అనమాట. పొట్లకాయలండి 2 పాదులు 3 పాదులు ఉన్నాయి ఇక్కడ. 3 రకాల పొట్లకాయలు చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. పొడుగు పొట్లకాయ, పిచ్చిక పొట్లకాయ అన్నీ నాటు రకమే. ఇంకొకటి గ్రీన్ కలర్ పొట్లకాయ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది గులాబీ తోట మంది. కలుపు తీపిచ్చాలండి ఇందులో, ఎంత కలుపు వచ్చేసిందో. ఇందులో నేను చెక్క ఉంటుంది కదా మన దగ్గర గానుగులో వేసేది, ఆ చెక్క వేసాను. వేసిన తర్వాత అయితే పూలు ఎంత బాగా వచ్చాయో, ఎందుకంటే అందులో చాలా బలం ఉంటుంది కదా. ఇది నాకు తెలియదండి. ఇప్పుడు నేను వేస్తున్న చెక్క ఏదైతే ఉందో నాకు ఒక ఆవిడ చెప్పారు, ఒక అతను చెప్పారు, మన దగ్గర వర్క్ చేయడానికి వచ్చిన అతను. వెనకట్లో అంట తోటలు వెయ్యాలంటే అది ఏదన్నా కానీ పొలం వెయ్యబోయే ముందు ఈ వేరుశనగ చెక్క అది ఏదైతే ఉందో పొడి చేసుకొని అది చల్లి దున్నిచ్చి కొన్ని రోజులు వదిలేసి తర్వాత వేసేవాళ్ళట. ఈ మందులు ఈ రసాయనాలు ఏమీ రాకముందు అది వ్యవసాయంలో ఉందట. నాకైతే తెలీదు. నేను అది ఇస్తుంటే నాకు మొక్కల్లో చాలా గ్రోత్ కనిపిస్తుంది అన్నమాట. ఇట్లా ఈ గులాబీలకు కావచ్చు, లేకపోతే కాయలకి ఏదైనా పాది తీసి కొంచెం పాదికి ఒక మూర
దూరంలో ఒక గుంటలా తీసి గుంటలో వేసి కప్పెడుతున్నాను. ఎందుకంటే అది కొంచెం స్మెల్ వస్తది తడిచిందంటే. అది కొంచెం మనం తట్టుకోవాలి. కానీ ఆయన చెప్పిన విధానం నాకు చాలా బా నచ్చింది. ఈసారి నేనేదన్నా చేస్తే అలా చెయ్యాలనుకుంటున్నాను. పొడి చేసి, ఆ పొడంతా మన పొలం ఏదైతే వేస్తున్నామో అందులో చల్లి, దాన్ని మళ్ళీ దున్నించి కొన్ని రోజులు అలా ఉంచితే, ఆ పురుగు ఎక్కువ వచ్చేస్తది గదా! పురుగంటే ఏంటంటే వానపాములు. అది తినటానికి అది ఆహారం అనమాట. మంచిగా వచ్చేసి బలంగా తయారవుతుంది భూమి. ఇప్పుడు వాళ్ళు అంత చేయలేరులెండి. కాపోతే తెలిసిన టిప్పు ఎవరికన్నా ఉపయోగపడుతుందని నేను షేర్ చేసుకున్నాను. ఇది ఇంకొక రకం పొట్లకాయ. ఇది గూడా నాటు రకమే అనమాట. కానీ పొట్లకాయలైతే భలే వస్తున్నాయండి ఈ సీజను. పొట్లకాయ చాలా మంచిది గూడా. ఇంతకుముందు నేను చిన్నప్పుడు తినేదాన్ని గాదు. పాములాగా ఉంటది, అది స్మెల్ బాగోదు, ఇలా ఎక్కువ కంప్లెయింట్స్ ఇచ్చేదాన్ని. కానీ నాకు 3 సార్లు జాండీస్ వచ్చిందండి చిన్నప్పుడు. ఎందుకు హెల్త్ మీద ఇంత కాన్షియస్‌గా ఉంటానంటే, చిన్నప్పుడు నాకు 3 సార్లు జాండీస్ వచ్చింది. ఫస్ట్ టైము అల్లోపతి వాడాను. తర్వాత గుంటూరులో బ్రిడ్జ్ కింద పసరు పోస్తారంటే మా నాన్నగారు తీసుకెళ్ళి పోయించుకొచ్చారు. మళ్ళీ తిరగబెట్టింది. ఇంకప్పుడు మీకు చాలామందికి తెలిసే ఉంటది. కాలుస్తారు. అది అవిసె పాలమో, ఇంటూరో సంథింగ్. ఒకటేమో కట్లుకి ఇరిగిన వాటికి అవిసె పాలు. ఇంటూరులో అనుకుంటా కాలుస్తారు. కణకణలాడే ఒక ఎర్రటి ఇనప ముక్కని కాల్చి ఆవంతున మన చేతి మీద ఏస్తారనమాట. ఏపిచ్చుకున్నాను. నాకు ఇక్కడ అసలు నాకొకటి షేర్ చేసుకోవాలనిపిచ్చిద్ది. మా నాన్నగారంటే చాలా భయమండి నాకు. అయితే అప్పుడు మా నాన్నగారు వెనక నుంచున్నాను నేను. మా నాన్నగారు నడుము దగ్గర నుంచి నా చెయ్యి తీసుకున్నారు. నేను ఏడిస్తే మా నాన్నగారు ఎక్కడ తిడతారో, ఎక్కడ కొడతారో అన్న భయంతోటి ఏడవకుండా ఎంచుకున్నాను తెలుసా! అక్కడ వాళ్ళు గూడా ఆశ్చర్యపోయారు. చూడండి అట్లా కింద పడి కొట్టుకొని ఏడుస్తున్నారు. చిన్నపిల్ల ఎలా వేయించుకుందో అని. నాకైతే ఎంత బాగా గుర్తో చెప్తా అనమాట. అంత భయం అప్పుడు మా నాన్నగారంటే. అంటే ఇప్పుడు లేదని గాదు. కొంచెం పెద్దోళ్ళమయ్యాము. అంత ఏమనరులే అన్న ఫీలింగ్ అనమాట. ఇప్పటికీ గౌరవం, భయం గూడా. మా ఇంట్లో అందరికీ భయమే మా నాన్నగారంటే. అసలు ఆ సిచ్యువేషన్ మర్చిపోలేను. ఇప్పటికి నా చేతి మీద ఆ కాల్చిన గుర్తుంటదనమాట. అంటే ఆ టైంలో నేను ఎంత ఫేస్ చేశానో, ఆ టైంలో ఏం ఇంపార్టెంట్ చెప్పండి? చదువా? ఆరోగ్యమా? అంటే ఏం చెప్తారు? మా అమ్మ చాలా సఫర్ అయ్యేవాళ్ళు నాతోటి. ఫుడ్ సరిగ్గా తీసుకునేదాన్ని గాదు. నాతో హాస్పిటల్స్‌కి తిరగాల్సొచ్చేది. ఫుడ్ కూరగాయలు గూడా ఎంత రిస్ట్రిక్టెడ్‌గా కాకరకాయ తినేదాన్ని గాదు. నాన్ వెజ్ ఇష్టపడేదాన్ని గాదు. అలా అని సరే పొట్లకాయ, బీరకాయ తింటానా, సొరకాయ తింటానా ఏం తినేదాన్ని గాదు. ఆకుకూర తినేదాన్ని గాదు. ఏదో కొన్ని ఫ్రైస్, బెండకాయ ఫ్రై అంటే, బంగాళదుంప ఫ్రై అంటే ఇలా తినేదాన్ని. అది అంతా నాకు గుర్తుంది గాబట్టి, నా పిల్లలు జీవితంలో సఫర్ అవ్వగూడదు అనేది ఆ ఇంజెక్షన్‌లు చేయించుకున్నాను. ఎండోస్కోపీ చేయించుకున్నాను చిన్నప్పుడే. చాలా చిన్నప్పుడే నాకన్నీ ఎక్కువ హాస్పిటలైజ్డ్. మా అమ్మ చాలా సఫర్ అయ్యేవాళ్ళు నాతోటి. అమ్మమ్మ దగ్గర పెరిగాను కొన్ని రోజులు. అప్పుడు బానే ఉన్నాను. ఇంకెప్పుడైతే అమ్మ దగ్గరికొచ్చానో కొంచెం మానసికంగా గూడా అమ్మమ్మ వాళ్ళ నుంచి దూరం అయ్యానని ఒకటి ఫీలింగ్ ఉండేది నాకు. ఫుడ్ మంచిగా తీసుకునేదాన్ని గాదు. సో, నేనేదైతే అనుభవించానో నా పిల్లలది చూడకూడదు. అప్పుడంతా హెల్తీ ఫుడ్డే. అయినా గూడా సరిగ్గా తినేదాన్ని గాదనమాట. అది ఉండగూడదు. నా పిల్లలు అన్నీ తినాలి. ఈరోజు నా పిల్లలు పొట్లకాయ, బీరకాయ, సొరకాయ అన్నీ తింటారు ఇష్టంగా. అది మనము వాళ్ళకి ఊహ తెలియనప్పటి నుంచే అలవాటు చెయ్యాలి. మధ్యలో తీసుకొచ్చి పెట్టేస్తే ఒక రకంగా చూస్తారు వాటిని. నా పిల్లలు పొట్లకాయ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారనమాట ఈరోజు. మీకు తెలుసా? బాలింతలకు కూడా పొట్లకాయ ఎందుకు పెట్టమంటారంటే రక్తం పడుతుంది. పొట్లకాయకి అంత శక్తి ఉంది. అంత ఇమ్యూనిటీ పవర్ వస్తది. అందుకని పొట్లకాయని ఎక్కువ. కానీ చాలామంది తినరు పొట్లకాయ. అది ఎంత మిస్ అవుతున్నాం మనం. పిల్లలకి అది ఇష్టంగా చేసి పెట్టాలి. వాళ్ళు తినే విధంగా చేసి పెట్టాలి. వాళ్ళకి చాలా మంచి న్యూట్రిషియస్ అనమాట పొట్లకాయ అనేది. సో, ఇప్పుడైతే చాలా మంచిగా వస్తున్నాయి. నేనైతే మిస్ కాకుండా పొట్లకాయలొస్తే పొట్లకాయ ఫ్రై వండుతాను. ఎందుకో మరి పొట్లకాయ, కోడిగుడ్డు కాంబినేషన్ వద్దంటారు. కాబట్టి ఆ రోజు కోడిగుడ్డు తిననివ్వను. పిల్లలకి ఎగ్ గూడా నాటు పెడతాను. ఎప్పుడన్నా నాన్ వెజ్ అసలు మా ఇంట్లో తక్కువండి. నేనైతే తినను. మా పిల్లలకైతే అత్తయ్య దగ్గర అలవాటు. నాన్ వెజ్ నేనైతే వండను కాబట్టి ఎగ్ ఎప్పుడన్నా పెడతాను. అది కూడా ముందు కూరగాయలకే ప్రిఫరెన్స్ ఇస్తాను. ది బెస్ట్ ఫుడ్ ఏదంటే ఆన్ ది ఎర్త్ వెజిటబుల్స్ అండి. అవును. వెజిటబుల్స్ మంచిగా తీసుకునే వాళ్ళకి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు.
అందులో కూడా ఈ మందులవి చల్లకుండా వీలైనంత నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. చాలామందికి ఎకరాలు ఎకరాలు భూమి ఉంటది కదా! మిగతా అంతట్లో వ్యవసాయం చేసుకుంటా ఒక పావు ఎకరమో, 10 సెంట్లో మీ వరకు పెట్టుకొని చక్కగా మన ఇంటికి కావాల్సిన కూరగాయలు పండించుకోవచ్చు కదా! నేను ఎన్నో భూములు చూస్తా ఉంటాను. విపరీతమైన పొగాకేస్తారు. లేదా మిర్చి ఎక్కువ పొగాకేలెండి. ఇప్పుడు కళ్ళకి ఏది కనిపించట్లా, గుర్తు కూడా రావట్లేదు. అందులో ఆర్గానిక్‌గా లైక్ న్యాచురల్‌గా మన ఇంట్లో ఉండే నైమట్టో, లేదంటే ఇలా ఏదన్నా న్యాచురల్‌వి చెక్కనో చెప్పాను గదా! అలాంటివి వేసుకొని చక్కగా పండించుకొని పిల్లల వరకు పెట్టండి. పిల్లలకి మంచి ఆరోగ్యం ఉంటే మంచి ఆలోచన ఉంటది. మంచి ఆలోచన ఉంటే మంచిగా చదువుకుంటారు. భారతదేశానికి ఉపయోగపడతారు. ఇది చాలామందికి నేను చెప్తూ ఉంటాననమాట. ముందు మనం చూడాల్సింది మంచి స్కూల్‌లో చేర్చామా, లేదా మంచి బట్టలు వేసామా అన్నది కాదు. మంచి ఆహారం ఇవ్వాలి పిల్లలకి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మంచి ఆహారం ఇస్తే మిగతాయన్నీ అవే వచ్చేస్తాయి. మంచి ఆహారం తీసుకున్నోడు ఎప్పుడు చెడుగా ఆలోచించడు. మంచిగానే ఆలోచిస్తాడు. నా పిల్లల మీద నాకది నమ్మకం అనమాట. ఈ రోజున తీసుకెళ్ళి నేను గవర్నమెంట్ స్కూల్‌లో పెట్టి చదివిస్తున్నానంటే నాకు నమ్మకం. అంటే వాళ్ళు ర్యాంకుల కోసం పోటీ పడాలి అని నాకెప్పుడూ కోరిక లేదు. కానీ వాడు ఎప్పుడైనా దేశానికి హానికరం కాకుండా ఉంటాడు అనే ఒక నమ్మకం అనమాట. ఒక తల్లిగా చాలామంది తల్లులతో నేను ఇది షేర్ చేసుకుంటున్నాను. కలువ పూలొచ్చినాయండి. ఇవన్నీ మా ఊరు నుంచి తెచ్చుకున్నయే. మంచిగా అలా ఎండకు కూర్చుంటా అనమాట. ఇప్పుడు ఎంతో టైం అవ్వలేదు. నాకు తెలిసి 7:30 అయిందంతే. ఇంక లెగిసెళ్ళి పిల్లలకి చూడాలి. అలా నిద్ర లేచి అలా వచ్చాను. ఏమీ పూజ గీజ ఏం చేయలేదనమాట నేను. నేను మందార కొమ్మ నాటి చూయించాను గదా! చూడండి ఇక్కడ బతికింది. మందార కొమ్మలు బతికాయి గానీ, గన్నేరు కొమ్మలు బతకలేదు. గన్నేరు ఇంటి దగ్గర నాటుకోకూడదు అని చెప్పారు నాకు కొంతమంది. అంటే ఇంటికి దగ్గరలో గాకపోయినా అవి శివుడికి ఇష్టమైన పూలు గదండీ గన్నేరు పూలు. తోటలో ఎక్కడన్నా మూలన పెట్టాలి అని ముందు గుచ్చి చూశాననమాట. ముందు వీడియోలో చూయించాను గదా! మందారాలు అవి నాటినవి. అందులో ఒక మందారం బతికింది. పూలొస్తుంది. చాలా పూలొస్తాయి పెద్దదయ్యి. గులాబీలు, నాటు గులాబీ అంటే ఎంత ఇష్టమో నాకు. మంచి వాసన గూడా వస్తది గదా! అన్నీ చక్కగా బతికినాయండి. నాకు పక్క పొలం వాళ్ళు పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా పక్క పొలం వాళ్ళు బంతి నారు వేశారు. పంపించారనమాట. అవి నాటిస్తున్నాను ఇవాళ. ఎక్కడెక్కడ నాటాలి అని. మనకెన్ని పూలుంటే చక్కగా అంత బీస్ గానీ, బటర్‌ఫ్లైస్ గానీ అట్రాక్ట్ అవుతాయి. కూరగాయల్లో, పండ్లల్లో అక్కడక్కడ పూలు పెట్టాలి. అందులోను పసుపు రంగు పువ్వుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయన్నమాట. అందుకే మనం గమనించుకుంటే కాకరకైనా, బీరకైనా, నేతి బీరకైనా పసుపు రంగు పూలు ఎక్కువుంటాయి. అసలు చూసారా సృష్టి ఎంత విచిత్రమైందో. పసుపు రంగుకి బీస్ అట్రాక్ట్ అవుతాయని తర్వాత మన సైంటిస్టులు చెప్పారు. కానీ ఈ పూలన్నీ పసుపు రంగులోనే ఉంటాయన్నమాట. నాకసలు ఒక్కొక్కటి తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది. అందుకని ఇవన్నీ బంతి పూలు పసుపు రంగువే ఎక్కువ పర్సెంట్. వాళ్ళ దగ్గర పోయినసారి కూడా నాటాను. అవన్నీ నాటుతున్నాననమాట. ఇప్పుడు చాలామంది వింటూనే ఉండుంటారు నాలాగా కోళ్ళు ప్రేమికులు. కోళ్ళకి రోగాలొస్తున్నాయండి. వచ్చినియి మంచిగా అసలకి ఎన్ని కోళ్ళు చనిపోయినాయో మా దగ్గర గూడా. ఇలా పడిపోతాయన్నమాట. కొన్ని రోజులు మనం ఏం చేయకపోతే మెడిసిన్ అది వాడకపోతే చచ్చిపోతున్నాయి. నేను హోమియో తెచ్చి వాడి చూశాను. నాకు ఏమీ అనిపించలేదంటే చచ్చిపోవడం ఆగినట్టు ఏమనిపించలేదు. ఇట్లా కోళ్ళు పడిపోతున్నాయి. దీన్ని కాళ్ళ పట్లు, పెరాలసిస్ రకరకాల పేర్లున్నాయన్నమాట. కాళ్ళు పట్టుకుపోయి నడవలేకపోతున్నాయి. ఇటు పక్క నల్లకోడి చూసారా, నేను ఇంజెక్షన్స్ తీసుకొచ్చి చేశాను. కొంచెం రికవరీ అయ్యింది. మంచి బెట్ట ఇది. ఈ కోడి మాత్రం నాకు తెలిసి బతకదు. అయినా కూడా నేను హోప్ వదిలేయకుండా ఇంజెక్షన్ అయితే చేస్తున్నాను. ఒక షార్ట్ వీడియోలో పెడతాను ఏమి ఇంజెక్షన్ చేశాను అని. మిస్ అయింది ఈ వీడియోలో నాకు. ఇంకేం చేస్తున్నానంటే రోజు వెళ్ళి కోళ్ళకి నేనే పర్సనల్గా చూసుకుంటున్నాను. ఎందుకంటే అవి పూర్తిగా పడిపోక ముందే ఇవాళ కొంచెం నలతగా ఉంటున్నాయి, రేపు చనిపోతున్నాయి అన్నమాట. అందుకని నేనే వెళ్ళి కోళ్ళన్నీ ఎలా ఉన్నాయని చూసుకుంటున్నాను. చాలా మా కోళ్ళైతే ఒక 10 దాకా ఈరోజు బాగానే ఉంటున్నాయి, రేపు చనిపోతుంది. ఈరోజు బాగానే ఉంటున్నాయి, రేపు చనిపోతుంది. ఇంకా అందుకని కొంచెం
చక్కగా జడ నూనె అది పెట్టుకొని జడ వేసుకొని మళ్ళీ కోళ్ళ దగ్గరికి వచ్చానమాట. కోళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళాక స్నానం చేద్దాంలే ఎందుకు అని. ఎందుకంటే ఇక్కడికి వస్తే మళ్ళీ అంత కొంచెం బాగుండదు కదా, స్మెల్ అది వస్తుంది. ఇక ముందు ఎగ్స్ ఏమన్నా ఉన్నాయేమోనని చూస్తున్నాను. ఇక్కడ నేను పొదగేసిన కోళ్ళు ఉన్నాయన్నమాట. దగ్గరికి వచ్చేసింది వాటికి టైము 20 డేసో ఏదో ఎంతో 21 డేస్కి పిల్లలు చేస్తాయి. ఇంకా అందుకని ఏమన్నా పిగులుతున్నాయేమో చూద్దామని నేను ఈ తట్టలేపి ఈ కోడిని తీసాను. తీసి చూస్తే ఒక పిల్ల చేసి తొక్కి చచ్చిపోయిందనమాట. ఇంకా మిగతావి ఒకరోజు అలా ఉండి పిగులుతాయి. వీటన్నిటిని ఏంటంటే కొంచెం ఫుడ్ తీసుకుంటాయి కదా, వాటి కోసమని వదులుతాం. వచ్చి కొంచెం నీళ్లు తాగి ఫుడ్ తీసుకుంటాయి. అయితే ఏం జరిగిందంటే నేను వదిలేసి వెళ్ళిపోయానండి. ఈ కోళ్ళని లోపలే వదిలేసి వెళ్ళిపోయి వచ్చి అంటే ఆ తట్టను ఏం చేశాను, మళ్ళీ బోర్లేసాను. వీడియోలో కనిపించలేదు కానీ, ఎందుకంటే వేరే కోళ్ళు వచ్చి పాడు చేస్తాయి. ఆ గుడ్లుని తొక్కడం, పుంజులు అవి గుడ్లు కింద పడిపోవడం, పగలటం జరుగుతుంది. ఇంకా నేను ఏం చేశానంటే అందుకని ఆ తట్ట మళ్ళీ బోర్లా వేసి దానిపైన పట్ట వేయలేదు, బొక్కలు ఉన్నాయి ఆ తట్టలకు పాడైపోయి, వేసి వెళ్ళాను. మళ్ళీ కాసేపటి వచ్చి కోళ్ళని కూర్చోబెడదాము, అవి కొంచెం ఫుడ్ అవి తీసుకున్నాక దేని మీద వాటిని దాని మీద కూర్చోబెడదామని వచ్చాను అనమాట. వచ్చేలోపు ఏం జరిగిందంటే ఆ తట్ట కింద పాము వచ్చేసింది. ఆ పాము ఏంటి అని నాకు తెలీదు. నేనైతే నాకు పాముల్ని చూసి ఇది ఏ పాము అని అయితే చెప్పే అంత నాకు తెలియదు. కానీ ఇదిగో ఇట్లా గింజలు అవి తింటాయి. ఎక్కువ గింజల్లో ఏం పెడుతున్నామంటే ఈ సీజన్లో కొంచెం ఈ జలుబులు అవి చేయకుండా వడ్లు పెడుతున్నాం అనమాట. సజ్జలు వడ్లు చాలా మంచిది. వడ్లు కొని మరీ పెడుతున్నాను. వాటి కోసమే కొన్నాను, కోళ్ళ కోసమని, కొంచెం హెల్తీగా ఉంటాయని. ఇంకేం చేసా, నేను వచ్చాను కమ్మేశాను. కమ్మేసేటప్పుడు నాతోటి ఉన్న అమ్మాయి చూసి మేడం పా 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 అంటే నోట్లోంచి పాము అని రాలేదన్నమాట అని అరిచింది. నేను దాన్ని కూర్చోబెట్టి అప్పటికి గంపేసేసాను. వేసి ఇక చూస్తే అదిగో చూసారా దాని కింద ఉండి నన్నే చూస్తుంది. ఇంకా సరే పాములు పట్టే వాళ్ళకి ఫోన్ చేశాను. అంటే వచ్చిన వాళ్ళు అయితే పాములు పట్టేవాళ్ళు కదా, ఎవరన్నా ఉంటే తీసుకురమ్మని నాకు తెలిసిన ఆయనకి ఫోన్ చేశాను అనమాట. అంటే చంపడం అయితే నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మహామహులు ఉన్నారు, చంపేస్తారు మేడం, చంపేద్దామని ఒకటే కాలు దూతున్నారు. లేదు నేను ఫోన్ చేశాలే అని చెప్పి, మాకు ఊరికి దగ్గరలో ఉంటారు ఆయన, కూడా కొంచెం భూతదయగలిగిన వ్యక్తి అనమాట. ఈ మాంసాహారం అది తినడము, ఎట్లన్నా చంపడము అది చెయ్యరు. సో ఆయన ఇంకో మనిషిని హెల్ప్, ఈయన వైట్ షర్ట్ వేసుకున్నారు కదా ఆయన రామచంద్రరావు గారు. అయితే ఆయన బాగా మంచి ప్రకృతి ప్రేమికుడు, మనలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ అని అట్లా. అలాంటి వాళ్ళందరితో స్నేహం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, అంత పెద్దవాళ్ళతోటి. ఆయనకు కూడా నా భావాలు నచ్చుతాయి. రిస్క్ అనుకోకుండా తీసుకొని వేరే ఆయన్ని తీసుకొని వచ్చాడు. కానీ ఈయనకు భయం, నాకు తర్వాత అర్థమైంది. ఆయన నేనేం ఐడియా చెప్పానంటే ఆ దోంతర అక్కడ పెట్టి ఆ బుట్టని ఇలా లాగేసేద్దాము, కంపలో పడిపోయిద్ది పాము అన్నాను. ఆయన ఆ పని చేయలేదు. పైకి బుట్ట తీసేసాడు. ఆ పాము చూసారా ఎగిరి పడుతుంది. ఇంకా సరే ఇక్కడ చిన్న వరల్ లాంటి గుడ్లు పెట్టడానికి పెడితే ఆ వర వెనక్కి వెళ్ళిందనమాట. సరే కష్టపడి అందరూ ఎట్టకేలకు పట్టారు. దాన్ని జరిగొడ్డు అని చెప్తున్నారనమాట. జరిగొడ్డు అయితేనే అంతంత పైకి ఎగిరిద్దట. అంటే అది కోడి గుడ్లు కోసము, కోడి పెంట కోసము వస్తుందట. ఇంకా సరే చంపేద్దాం అన్నారు. వద్దు చంపొద్దు, తీసుకెళ్ళి ఎక్కడన్నా దూరంగా, మాకే పొలాలు ఉన్నాయి ఆడ దూరంగానో లేకపోతే కొండ మీద వదిలేసేయండి అని చెప్పా. తీసుకొచ్చి పెడితే కనీసం దాన్ని పట్టుకోవడానికి కూడా చాలా భయపడితే నేనే క్యారీ చేశాను అనమాట దాన్ని. మీ అందరికీ ఇది పిచ్చి పనిలాగా అనిపించవచ్చు, బట్ నాకు తోచింది నేను చేశానండి. వర్ష కూడా చూసారా ఎంత ధైర్యంగా వెళ్తుందో, దానికి తెలుసు అందులో పాము ఉందని. సరే అండి, ఈరోజు వీడియో ఇది. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.